చలో ఫస్ట్ క్వశ్చన్ నేను ఏదైతే అడుగుతారనుకున్నానో అదే అడిగారు. అడిగిన వాళ్ళు వీరాంజని. హలో అన్న, నీ యూట్యూబ్ జర్నీకి సపోర్ట్ చేసిన వారు ఎవరు? ఎట్ ఫస్ట్. సో ఈ లాస్ట్లో పెట్టిన 3 పదాల వల్ల జర్నీ ఎట్ ఫస్ట్ వల్ల నా ఆన్సర్ అంతా చేంజ్ అయింది. ఏంటంటే స్టార్టింగ్లో పచ్చిగా చెప్పాలంటే ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆఖరికి ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, అందరికీ ఇది కామన్. వచ్చాడ్రా యూట్యూబరు, అరే అడ్నేం అనకండి రా, ఇప్పుడు ఏమనంటే 2000 మంది వచ్చేస్తారా మన మీదకి అన్నట్టు కొద్దిగా ఫన్నీగానే ఉండేది. బట్ అంత ఎక్కువ సీరియస్గా తీసుకోవాలా. బట్ స్టేజ్లు మారినాయి అనమాట. అట్లీస్ట్ నాకు వచ్చిన అదృష్టం ఏంటంటే మా మమ్మీ కానీ ఆర్ఎల్స్ డాడీ కానీ ఎవరు కూడా యూట్యూబ్ చెయ్యొద్దు, ఆపే, నీకు పని పాట లేదా అని వెనకాల నుంచి తిట్టలేదనమాట. రాత్రి 2ంటికి 3ంటికి గేమ్ ఆడుతుంటే అప్పుడప్పుడు మా డాడీ వచ్చి రేపు పడుకోరా, ఎందుకంటే ఆయన పక్కన చెవులో కూర్చొని నన్ను ఎవడో చంపేస్తున్నాడు కాపాడండి అనుకోండి. సో ఆయన కొద్దిగా ట్రొమాటిక్గా ఉండి ఏం మాట్లాడుతున్నావు నాన్న, పడుకో నాన్న అని చెప్పి మంచిగా చెప్పేవాళ్ళు. నేను మా తాతగారు, నానమ్మ ఆర్ఎల్స్ మా మమ్మీ, మా డాడీ వీళ్ళందరికీ ఎంత థ్యాంక్ఫుల్గా ఉన్నాను. సో వాళ్ళు అడ్డుపడకుండా ఉండటం వల్ల నా ఈ జర్నీ కొనసాగింది. బట్ ఫస్ట్ ఆ లాస్ట్ 3 పదాలు తీసేసి జర్నీ అట్ ఫస్ట్ సపోర్ట్ చేసింది ఎవరు అంటే మా కాలేజ్ ఫ్రెండ్స్. జెన్యూన్గా నాకు టాక్సిక్ గేమర్ అండ్ సుప్రదీప్ అని ఉండేవాడు, ఆ తర్వాత విడ్ ఉండేవాడు, విద్యాధర్ అని చెప్పి, అండ్ ఆదిత్య కృష్ణ, ఆది క్రిష్. సో వాళ్ళు ఉండేవాళ్ళు. మేమంతా లాస్ట్ బెంచ్లో కూర్చొని ఒక స్క్వాడ్ లాగా నాతో పాటు ఆడారు కూడా. నా జర్నీలో స్టార్టింగ్లో యాక్చువల్లీ ఫస్ట్లో నేను ఆదిత్య కలిపి ఓపెన్ చేసాం యూట్యూబ్ ఛానల్. బట్ మా ఇద్దరికి ఇంకా సింక్ కాక వాళ్ళకి వేరే పని నుండి నాకు వేరే పని నుండి గేవ్ అప్ ఎవ్రీ ఫ్రెండ్స్. నేను మా ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలకు వెళ్ళలేదు, మా ఫ్రెండ్స్ వెళ్ళిన సినిమాలకు వెళ్ళలేదు, ట్రిప్పులకు కూడా వెళ్ళలేదు. వాట్ ఐ డిడ్ ఈస్ సాక్రిఫైస్డ్ ఆల్ ఫ్రెండ్స్